గత ఏడాది కాలం నుంచి జైల్లో మగ్గుతున్న పీటీఐ వ్యవస్థాపకుడు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇస్లామాబాద్కు కార్లలో, బస్సుల్లో, మోటార్ బైకుల్లో రాజధాని ఇస్లామాబాద్కు చేరుకున్నారు. లక్షలాది మంది రాజధానికి పోటెత్తడంతో పాక్ ప్రభుత్వం బిత్తరపోయింది. లాక్డౌన్ ప్రకటించి ఇస్లామాబాద్లోకి అడుగు పెట్టనీయకుండా పెద్ద కంటైనర్లను అడ్డుపెట్టినా పెద్ద సంఖ్యలో వస్తున్న ఖాన్ మద్దతుదారులను ఆపడం సైన్యం తరం కూడా కావడం లేదు. దీంతో గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇటు పోలీసులకు, పీటీఐ మద్దతుదారులకు జరిగిన ఘర్షణలో మొత్తం 6 మృతి చెందారు. వారిలో 4 సైనికులు, 2 సివిలియన్స్ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఇస్లామాబాద్ను అష్టదిగ్బంధం చేశారు పోలీసులు, భద్రతా దళాలు. ఇటు పంజాబ్ నుంచి వస్తున్న మోటార్ వేలు, హైవేలను మూసివేసి ఖాన్ మద్దతుదారులను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. లక్షలాది మంది ఖాన్ పార్టీ సభ్యులు, అభిమానులు ఇస్లామాబాద్లో చొచ్చుకొచ్చారు. దీంతో ప్రభుత్వం ఆర్మీని పిలిపించింది. ప్రదర్శనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన హింసలో 4 భద్రతా దళ సిబ్బంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పరిస్థితులు చేజారిపోవడంతో ప్రభుత్వం ఆర్మీకి షూట్ ఎ సైట్ ఆర్డర్స్ జారీ చేసింది. అంటే కనిపిస్తే కాల్చివేయమని ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి చూస్తే పరిస్థితులు ప్రభుత్వం చేతి నుండి జారిపోయాయి. ఇక పరిస్థితిని అదుపు చేయాల్సింది కేవలం మిలిటరీనే. పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతే చివరి ప్రయత్నంగా మిలిటరీని రంగంలోకి దించుతారు. ప్రస్తుతం పాక్లో అదే జరుగుతోంది. అయితే పాక్లో మిలిటరీని పరిస్థితిని అదుపు చేయడానికి దించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు పరిస్థితులు అదుపు తప్పినప్పుడు మిలిటరీని పలుమార్లు రంగంలో దించారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు గతంలో జరిగిన వాటికి పోలికే లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ప్రస్తుతం మిలిటరీని రంగంలో దించి పరిస్థితిని అదుపు చేయాలని చూస్తోంది. కానీ పరిస్థితులు మాత్రం అదుపులోకి రావడం లేదు. నిరసనకారులు వెనుదిరగడానికి ససేమిరా అంటున్నారు. ఇస్లామాబాద్లో శాంతి భద్రతల పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ప్రతిపక్ష పీటీఐకి, పాకిస్తాన్లోని సంకీర్ణ ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశంలో అరాచకం ప్రబలిపోయే పరిస్థితి ఏర్పడనుంది. అయితే దేశంలో పరిస్థితులు దిగజారడానికి ప్రధాన కారణం ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన ఎన్నికలని చెప్పుకోవాల్సిందే. నేషనల్ అసెంబ్లీలో ఖాన్ పార్టీ మెజార్టీ కోల్పోయింది. దీనికి ప్రధాన కారణం పీటీఐ పార్టీని రద్దు చేసింది ఎన్నికల కమిషన్. దీంతో ఆ పార్టీ సభ్యులు ఇండిపెండెంట్గా గెలిచారు. ఇండిపెండెంట్లు పెద్ద సంఖ్యలో గెలిచి నేషనల్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. పార్టీ గుర్తింపు లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. అదే సమయంలో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్తో పాటు సీనియర్ పీటీఐ నాయకులు జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గుతున్నారు. వారిపై వందలాది తప్పుడు కేసులు మోపి బెయిల్ రాకుండా చేయడంతో ఆయన మద్దతుదారులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇమ్రాన్కు చెందిన పీటీఐ పార్టీ ఇప్పటికే పలుమార్లు రాజధాని దిగ్బంధానికి పిలుపునిచ్చింది. కానీ ఈసారి ఇచ్చిన పిలుపుతో యావత్ దేశం ఇస్లామాబాద్ తరలినట్లయింది. ఖాన్ మద్దతుదారులను నిలువరించడంలో షరీఫ్ ప్రభుత్వం విఫలమైంది. పోలీసులు, సైనికులను పిలిచిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం నవంబర్ 24వ తేదీని ఎంచుకుని ఆ రోజు తన మద్దతుదారులు ఇస్లామాబాద్లో ధర్నాకు రావాలని పిలుపునిచ్చారు. అయితే ఖాన్ ఎంచుకున్న టైమింగ్ మాత్రం బాగా కలిసొచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం భద్రతా దళాల మద్దతుతో రాజ్యాంగంలోని కొన్ని వివాదాస్పదమైన క్లాజులను సవరించాలని చూసింది. సుప్రీంకోర్టుకున్న అధికారాల్లో కోత విధించాలని చూసింది. సుప్రీంకోర్టు అధికారాలను నిర్వీర్యం చేసి ఎగ్జిక్యూటివ్లపై ఆధారపడేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. కాగా పాక్ పౌరులు తమకు అన్యాయం జరిగిందని తలిస్తే కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందనే ఆశ ఉండేది. తాజా సవరణలతో అది కాస్త అడియాసలయ్యే అవకాశం ప్రస్తుతం మెండుగా ఉన్నాయి. వందలాది మంది ప్రతిపక్ష నాయకులు జైల్లో మగ్గుతున్నారు. ఎలాంటి విచారణ జరగడం లేదు. కోర్టు నుంచి బెయిల్ లభించినా వారిపై మరిన్ని ఛార్జీలు మోపి జైల్లోనే మగ్గేలా చేస్తోంది ప్రభుత్వం. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్కు కోర్టు బెయిల్ మంజూరు చేసినా
కొత్త ఛార్జీలు మోపి ఆయనను జైలు నుంచి విడుదల కాకుండా జైల్లో మగ్గేలా చేస్తున్నారు. దీంతో ఖాన్ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీంతో విసుగు చెందిన ఇమ్రాన్ ఖాన్ తన మద్దతుదారులను ఇస్లామాబాద్ను దిగ్బంధం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తనను విడుదల చేయించాలని పిలుపునిచ్చారు. అదీ కాకుండా పాక్లో ప్రభుత్వాన్ని వెనుకుండి నడిపించేది మాత్రం మిలిటరీ అనే విషయం జగమెరిగిన సత్యం. ఇక అసలు విషయానికొస్తే పాక్ చరిత్రలో ఇమ్రాన్ ఖాన్కు ఉన్న ప్రజాదరణ ఏ నాయకుడికి లేదని చెప్పుకోవాలి. ఖాన్కు ఇటు సంపన్న వర్గాల నుంచి ఇటు పేద వర్గాల ప్రజల వరకు అభిమానులున్నారు. దీనికి కారణం చెప్పుకోవాలంటే ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో ముక్కుముఖం తెలియని పీటీఐ అభ్యర్థికి ఓటు వేశారంటే ప్రజల్లో ఖాన్ పట్ల ఎంత అభిమానముందో తేలికగానే ఊహించుకోవచ్చు. షరీఫ్ ప్రభుత్వం పాక్ మిలిటరీ కుట్రపూరితంగా ఇమ్రాన్ను ప్రజలకు దూరం చెయ్యాలని జైల్లో వేసింది. దీంతో ఇమ్రాన్కు సానుభూతి మరింత పెరిగింది. దీనికి తాజా సాక్ష్యం ప్రస్తుతం ఇస్లామాబాద్లో జరుగుతున్న ధర్నా అని చెప్పుకోవాల్సిందే. కాగా పాక్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఖాన్ పార్టీ పీటీఐ అధికారంలో ఉంది. దీంతో కేపీ నుంచి లక్షలాది మంది పీటీఐ కార్యకర్తలు ఇస్లామాబాద్ చేరుకున్నారు. అలాగే పాక్ పంజాబ్ నుంచి పీటీఐ కార్యకర్తలు వేలాదిగా ఇస్లామాబాద్కు తరలివచ్చారు. తాజా పరిణామాల మధ్య ప్రస్తుతం పాకిస్తాన్లో కొనసాగుతున్న సంకీర్ణ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామంగా మారనుంది. నిరసనకారులను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తే రాజకీయంగా షెహబాజ్ షరీఫ్కు ఇది ఆత్మహత్య సదృశ్యంగా మారనుంది. ప్రస్తుతం షరీఫ్ ప్రభుత్వం అత్యంత బలహీనంగా ఉంది. ఖాన్ పిలుపుతో ప్రస్తుతం యావత్ దేశం పూర్తిగా స్తంభించిపోయింది. కొంతమంది మంత్రులు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తాజా పరిణామాల మధ్య షరీఫ్ ప్రభుత్వం మరింత చిక్కుల్లో పడనుంది. ఇక ఆందోళన కలిగించే అంశమేమిటంటే నిరసనకారులకు భద్రతా దళాలకు మధ్య ఘర్షణ జరిగితే దేశంలో అంతర్యుద్ధం జరిగే పరిస్థితిని కొట్టి పారేలేమని పాక్ మీడియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశ భద్రతకు మరింత ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే ఇప్పటికే పాక్ భద్రతా దళాలు కేపీ తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్తో తలబడుతోంది. బలోచిస్తాన్లో నిరసనకారులతో ఫైట్ చేస్తోంది. భద్రతా దళాలను ఇస్లామాబాద్లో ఉంచితే సరిహద్దుల్లోని ఆఫ్ఘనిస్తాన్ నుంచి చొరబాటుదారులు సరిహద్దు ప్రాంతాన్ని అదుపులో తీసుకునే అవకాశాలున్నాయి. దీనికి పరిష్కారం వెంటనే మిలిటరీని రాజధాని నుంచి తరలించి ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడడం. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు లేనిది ఏ ప్రభుత్వం ముందుకు సాగదు. ఈ విషయం షెహబాజ్ షరీఫ్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. లేదంటే ఆయన ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైనట్టేనని భావించాల్సి ఉంటుందంటున్నారు పాక్ రాజకీయ విశ్లేషకులు. షరీఫ్కు ఇది వేకప్ కాల్.